సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను లక్ష్మి అడ్వకేట్. ప్రతి వీడియోలోనూ చాలా సోషల్ మీడియాలో, శాటిలైట్ ఛానల్స్‌లో, తర్వాత కొన్ని మోటివేషన్ స్పీకర్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేదేంటంటే, అమ్మాయిలు ఎలా ఉండాలి సమాజంలో, ఎలా అయిపోతుంది, ఎక్కడ నాశనం అయిపోతుంది, ఎక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు, దాని యొక్క మూల కారణాలు ఏంటి, వాళ్ళు దేని వెనకాల పరిగెడుతున్నారు అనే దాని గురించి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ, మన కళ్ళ ముందు కానీ, మన మన వీధిలో కానీ, మన ఊర్లో కానీ, మన స్టేట్లో కానీ, మన దేశంలో కానీ ఏదో ఒక ఊహకందని ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల అల్టిమేట్గా ఎప్పుడు నష్టపోయేది ఆడపిల్లలు, ఆడవాళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొన్ని చట్టాల్లో ఆడవాళ్ళకి శిక్షలు లేవు. ఎందుకంటే ఆడవాళ్ళు అనేది ఏ రకంగా ఉంటారు, వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి చట్టాలు కూడా ఆడవాళ్ళకి శిక్షలు లేకుండా చేశాయి. ఆడ మగ చేసిన తప్పులో కూడా మగవాళ్ళకే కొన్ని శిక్షలు ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క మోటివేషన్ స్పీకర్ కానీ, లేకపోతే ఒక పెద్ద మనుషుల వ్యవహారంలో కానీ, కుటుంబంలో కానీ ఆడపిల్ల గురించి ఏంటంటే చాలా జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంటే సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుంది, ఎలా తయారవుతున్నారు, మగపిల్లలు ఎలా తయారవుతున్నారు, అసలు దేశానికి యువత చాలా అవసరం అంటారు, దేశానికి విద్యార్థులు చాలా అవసరం అని అంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే విద్యార్థుల్ని అండగా పెట్టుకుని ఎదిగిన ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి. సో ఎంతో గర్వకారణమైన విద్యార్థి దశను అనేది ఇలా భ్రష్టు పట్టించేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం రొమాన్స్, ఎంజాయ్మెంట్. సో భావితరాలకు సంబంధించిన, భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తుని కానీ పక్కన పెట్టేసి తాత్కాలికమైన వేస్ట్గా అంటే పక్క ద్రోవలు పట్టేసేసి తాగడము, ఎంజాయ్ చేయడము, ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకోవడము, ఆడపిల్లల్ని ఇది చేసుకోవడము, ఎలా ఒక ఇష్యూ, సోషల్ ఇష్యూ గురించి ఎలా రెస్పాండ్ కావాలో కూడా తెలియట్లేదు. అంటే ఎవరికి తగిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు, ఎవరికి తోచింది వాళ్ళు రాస్తారు, ఎవరికి తోచిన థంబ్నెయిల్ వాళ్ళు పెడతారు. అసలు ఫ్యాక్ట్ ఏంటనేది తెలియదు. ఫ్యాక్ట్ ఏదైనప్పటికీ కూడా జరగవలసింది ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కాలేజీ యాజమాన్యందా, గవర్నమెంట్దా అనేది కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్క విద్యార్థి యొక్క నైతిక విలువలను పక్కన పెట్టేసేసేసి ఒక గర్ల్స్ హాస్టల్లోకి వచ్చి ఒక కెమెరా వచ్చింది, వాళ్ళ ప్రైవేట్ వర్క్స్ని, ఒక బాత్రూమ్ వాష్రూమ్లో చేసుకునే పనులను కూడా ఒక వీడియో లాగా బయటకు వచ్చినాయి అంటే ఎంత దరిద్రించిపోయి ఉన్నారు. వీళ్ళ మానసిక పరిస్థితి ఎలాగైతుంది, వీళ్ళు అసలు బ్రాటప్ ఏంటి, వీళ్ళు చదువు ద్వారా ఏం నేర్చుకుంటున్నారు, రేపు పెళ్ళిళ్ళు చేసుకుని లేకపోతే ఉద్యోగాలు చేస్తూ పిల్లలకి ఏ విధమైన సంస్కృతిని వీళ్ళు అలవాటు చేస్తారు, లేకపోతే ఒక ఉద్యోగం వస్తే ఏ విధంగా వీళ్ళు ఆ ఉద్యోగానికి న్యాయం చేయగలుగుతారు అనేది అన్ని ప్రశ్నార్థకమైన పనులే ఉన్నాయి ఇక్కడ. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇద్దరు వ్యక్తికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఇంటిమసీని తీసుకొచ్చి సొసైటీలో పెట్టేసి, మొబైల్లో పెట్టేసి, టీవీలో పెట్టేసేసి అసలు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏం చెప్పి పంపిస్తుంటే మీరు కాలేజీలకు వచ్చి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, మీ సపోర్ట్ లేకోకుండా మీ కాలేజీలో ఎవరు రాగలుగుతారు? అంతమందికి మేము కూడా లేడీస్ హాస్టల్స్లో చదివాం, మేము కూడా లేడీస్ హాస్టల్లో బతికొచ్చాం, మేము కూడా మాకు మొబైల్స్ లేవు, ఓన్లీ లెటర్స్. ఏమైతున్నామో తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఎవరితో తిరుగుతున్నామో తెలియదు, కానీ నైతిక విలువలు, పక్క వాళ్ళు చెప్పిన మంచి మాటలు, వార్డెన్, మా మ్యాట్రిన్స్, తర్వాత మా ఇన్ఛార్జ్లు, ఈవెన్ కిచెన్లో వంట చేసే వాళ్ళు కూడా మాకు బుద్ధులు చెప్తే మేము విని నేర్చుకున్నాం, మేము గొప్పవాళ్ళం అని చెప్పి మా జనరేషన్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మొబైల్ చేతితో పట్టుకుంటే అన్నీ కనిపిస్తున్నాయి, ఏది కావాలో అది చూస్తున్నారు. మీ భవిష్యత్తుకు కావాల్సింది కాదు, మీరు బ్రతకడానికి కావాల్సింది కాదు, మీరు పాడైపోవడానికి కావాల్సినవి మాత్రమే చూస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ అని అంటే ఎంతో మంది అనేది గొప్ప శాస్త్రవేత్తల్ని, సాంకేతిక నిపుణులని, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో రకాల మార్గాల్లో ఉపయోగపడే విద్యార్థులను తయారు చేసే ఒక సంస్థలో, మీకు గవర్నమెంట్ కాలేజీలో మీకు సీట్స్ వస్తే మీరు చేసేసి అందరూ కాదు, కొంతమంది అమ్మాయిలు చెప్తున్నా, కొన్ని హాస్టల్ దగ్గర చూస్తాం, నైట్ 12 o'clock బయట కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. వాడు ఏదైనా చేస్తే మాకు రేప్ చేసేసాడు, మమ్మల్ని ఇలా చేసేసాడు అనేసి మళ్ళీ సూసైడ్లు,
ఎందుకు మీ మీ లైఫ్‌ని మీరు ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకోలేకపోతున్నారు? అసలు చదువు అంటే అర్థం తెలుసా మీకెవరికైనా? మీ ఇలాంటి పనులు చేసే వాళ్ళకి చదువు అంటే ఏంటి? సంస్కారం. సంస్కారం అంటే ఏంటి? మీరెలా బ్రతకాలో నేర్పిచ్చేది, పక్కోళ్ళకి నేర్పిచ్చేది చదువు. మీరు నేర్చుకుని పక్కోళ్ళకి నేర్పిచ్చేది. అరే! ఆడు చదువుకున్నాడురా వాడి దగ్గర 4 ముక్కలు నేర్చుకోండి. లేదా అమ్మాయి చదువుకుంది 4 ముక్కలు నేర్చుకోండి. ఆ సంస్కారాన్ని మీరెందుకు మిస్ అవుతున్నారు? చదువు ఒక వాల్యూ తీసేస్తున్నారు. ఆడవాళ్ళకి వాల్యూ తీసేస్తున్నారు. రేపొద్దున మీరు భార్యలయ్యి, అమ్మలయ్యి, లేకపోతే ఒక ఎంప్లాయ్ అయ్యి మీరేం చేస్తారు సొసైటీకి? మీ లైఫే మీ చేతుల్లో లేదు. అంటే ఓన్లీ లైఫ్ అంటే పోర్న్ వీడియోసు, న్యూడ్ వీడియోసు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చూడడము, మూవీస్‌కెళ్ళడము, ఆ! తాగడము, ఎంజాయ్ చేయడము, తాగితే తప్పని చాలామంది మళ్ళీ ఆడవాళ్ళకి ఒక రూలా, మగవాళ్ళకి ఒక రూలా? అంటే మరి ఆడవాళ్ళనేది, మగవాళ్ళనేది కొన్ని వ్యక్తిగత తారతమ్యాలైతే సొసైటీలో ఉన్నాయి గదా! కనీసం ఓకే. నాలెడ్జ్‌లో అందరం ఈక్వలే. నేను కూడా విమెన్ ఎంపవర్‌మెంట్‌ని సపోర్ట్ చేస్తాను. నేను కూడా ఒక విమెన్‌ని. నేను కూడా హార్డ్ వర్క్ చేసి ఒక స్టేజ్‌కొచ్చిన, ఒక కష్టపడి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. కానీ విమెన్ ఎంపవర్‌మెంట్‌ని ఆ చదువుని యూజ్ చేసుకొని ఒక ఒక స్టేజ్‌లోకొచ్చి 10 మందికి ఒక రోల్ మోడల్‌గా నిలబడవలసిన అమ్మాయిలందరూ గూడా ఇవాళ ఎంతో మంది ఉన్నారు కష్టంగా. 2 హ్యాండ్స్ కాదు 4 హ్యాండ్స్‌తో ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకుంటాం. హెల్త్ పాడైపోయినా, పిల్లలున్నా, హస్బెండ్ ఉన్నా, ఇన్‌లాస్ ఉన్నా, బస్సులెక్కి 4, 3 బస్సులు మారి ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసి ఇంటికొచ్చి వంట చేసి పిల్లలకి పెట్టుకుని, హస్బెండ్‌ని పెట్టుకుని ఒంటిగంట నైట్ 1:00 పడుకుని తెల్లవారుజామున 4:00 లేసి మళ్ళీ అంతా రొటీన్ చేసుకొని ఇలా సక్సెస్ అయిన లేడీస్ ఎంతో మంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళందరూ గ్రేట్. వాళ్ళందరికీ ఏంటంటే మనము చేతులెత్తి ఎప్పుడు నమస్కారం పెట్టాలి. ఇవాళ మంచి మంచి డాక్టర్స్, మంచి మంచి గొప్పవాళ్ళు అయ్యారంటే ఇలాంటి మదర్స్ ఉండబట్టి, ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పక్క అమ్మాయిని కూడా మీరు నాశనం చేస్తున్నారు. పక్క మీతో చదువుకునే వాళ్ళని కూడా మీరు నాశనం చేస్తున్నారు. ఒక అమ్మాయి చేసిన తప్పో, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు చేసిన తప్పో, ఒక అబ్బాయి చేసిన తప్పో మొత్తం కాలేజీలో చదువుతున్న 1000 పీపుల్‌కి ఎఫెక్ట్ అయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది చేయరు? ఓకే. ప్రతిపక్షాలొచ్చేసి గవర్నమెంట్‌ని ఇది చేస్తాయి. గవర్నమెంట్ బాలేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు అనేసేసి. అంటే గవర్నమెంట్ వచ్చి బాత్రూమ్‌లో కూడా చెక్ చేస్తుందా? కాలేజీ యాజమాన్యాన్ని తప్పుపెడతారు. అంటే ఫుడ్‌లో ప్రాబ్లమ్ అంటే తప్పుపట్టొచ్చు. అర్ధరాత్రి అమ్మాయిలు గోడలు దూకెళ్తున్నారంటే యాజమాన్యాన్ని తప్పుపట్టొచ్చు. గాంజాలతో దొరికారు, తాగుడుతో దొరికారు, లేకపోతే కాండమ్స్ దొరికినాయి అంటే యాజమాన్యాన్ని తప్పుపట్టొచ్చు. మీరేం చేస్తున్నారు స్టూడెంట్స్ కొనకుండా. కానీ బాత్రూమ్‌లోకెళ్ళిపోయి వాటర్ రాలేదో, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్ వచ్చిందో చెక్ చేస్తారే గానీ, ఎక్కడో ఉన్న ఇంత కెమెరా అనేది చెక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం ఎలిగేషన్ ఏదైనా చేసేస్తాం. ఎలిగేషన్ చేయడం చాలా ఈజీ. ప్రాక్టికల్‌గా చాలా కష్టం అది. కాబట్టి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయేసేసి ఏం పనిష్మెంట్‌లుంటాయి? 4 రోజులు చూస్తారు, సస్పెండ్ చేస్తారు. లేతే కేస్ పెడతారు. వాళ్ళు కోర్టుకి తిరుగుతారు. అంతకంటే చేసేది అయ్యని డామేజ్ ఎవరికైనా తిరిగొస్తుందా? అయిపోయిన మెంటల్ టెన్షన్ ఏదైతే ఉంటదో పేరెంట్స్‌కి ఒక్కళ్ళ వల్ల ఏమైతుంది? వేల మంది సఫర్ అయితున్నారు. ఒక్కరి వల్ల ఏమైతుంది? వేల మంది భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. అబ్బాయిలు గూడా మరీ దారుణంగా చనిపోయారు. ప్రతి తల్లిదండ్రులు నేర్పించవలసిందేంటంటే ఆడపిల్లలకే కాదు నేర్పించవలసింది. మగ పిల్లలకు కూడా నేర్పించండి. కాలేజీకెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? ఆడపిల్లల్ని ఎలా చూడాలి? లెక్చరర్స్‌ని ఎలా చూడాలి? లేదా పక్క వాళ్ళని ఎలా చూడాలి? ఒక బస్ ఎక్కినప్పుడు ఒక పక్క వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి? ఒక ఏజ్ రెస్పెక్ట్ ఏంటి? ఒక జెండర్ రెస్పెక్ట్ ఏంటనేది చెప్పడం అనేది, తెలియజేయడం అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నేర్పించండి. ఆడపిల్లలకే బ్యాడ్ టచ్, నువ్వు ఇలా బట్టలేసుకోవాలి, అలా బట్టలేసుకోవాలి అనేది కాదు. మన మనసులో ఉంటుంది. మనం ఒకళ్ళ బట్టలు ఇప్పుకొని వెళ్ళిపోయినా నువ్వు రియాక్ట్ అవ్వలేనంత స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాలి. ఎదుటి వాళ్ళని తప్పుపట్టి, ఎదుటి వాళ్ళని చూసి మనం పాడైపోయాం గాని కాదు. చాలా మంది రేప్స్ జరుగుతుంటే, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ చదువుతుంటే, లవ్ జరుగుతుంటే ఆడపిల్లల్ని పెంచలేదు. ఆడపిల్లలు ఎలాంటి బట్టలేసుకున్నారు, ఆడపిల్లలు ఎలా తిరుగుతున్నారు అనంటే, మరి మగపిల్లల రెస్పాన్సిబిలిటీ ఏమైంది? మగపిల్లలు ఎందుకుని అలా చేస్తున్నారు? మీ లైఫ్‌లో ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమించలేదని చంపేస్తారు. మీ పక్కోడిని ప్రేమించిందని స్వార్థంతో చంపేస్తారు. ఎవరో పిల్లల తల్లిని తీసుకుపోతారు. మళ్ళీ ఆళ్ళని రోడ్డు మీద వదిలేస్తారు. పిల్లలని కని వదిలేస్తారు. అంటే ఆడపిల్లలు ఒక్కళ్ళే చేస్తుంటే తప్పు కాదు కదా! మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఇద్దరు గూడాను. ఆ మగవాళ్ళని ఎందుకు ప్రశ్నార్థకంగా సమాజం చూడట్లేదు? ఆ మగవాళ్ళని ఎందుకు ప్రశ్నార్థకంగా మగవాళ్ళని సంస్కరించాలని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు? ఆడు మగవాడు తిరగొచ్చు, ఆడు మగవాడు తాగొచ్చు. ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వాళ్ళ భవిష్యత్తు ఒకటే. చెడిపోయారంటే వాళ్ళు వాళ్ళు చెడిపోవడమే. తల్లిదండ్రులకి ఏదైనా ఒకటే బాధొస్తుంది.
మగపిల్లోడు చెడిపోయిన బాధ, ఆడపిల్లప్పుడు చెడిపోయిన ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది పునరావృతం కాకుండా ఉండాలని ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి స్టూడెంట్‌కి ఆడవాళ్ళు, మగవాళ్ళని కాకోకుండా ప్రతి స్టూడెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పించి పంపించాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయించుకోవాలి. ప్రతి వీడియోలోనూ చాలామంది చెప్తూనే ఉన్నారు. అయినా కానీ జరిగితే జరుగుతుంటది. ఆడపిల్లలు ఏంటంటే ముఖ్యంగా ఎందుకు మీరిలా తయారవుతున్నారు చాలామంది అంటే చేసి ఆడపిల్లల గురించి చెప్తున్నాము. జీవితం చేయి జారిపోయిందంటే వెనక్కి తిరిగి రాదు. రాలేనప్పుడు మీరేం చేయలేరు. ఒక నేరం చేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొక 10 నేరాలు చేయవలసొస్తది. మీ వల్ల సమాజం భ్రష్టు పట్టిపోతుంది మీలాంటి వాళ్ళ వల్ల. మీలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఇంకొక 100 మంది తయారవుతున్నారు. కాబట్టి ఏంటంటే జీవితంలోకి అడుగేసినప్పుడు ప్రశ్నార్థకంగా ఆలోచించుకొని దానికి ముందుకెళ్ళడం ఎంతైనా మంచిది. అది మీకే కాదు సమాజానికి, సమాజంలో ఉన్న మనుషులకి, ప్రభుత్వాలకి, కాలేజీలకి అందరికీ గూడా ఒక మంచి పరిణామం రావాలంటే ప్రతి స్టూడెంట్‌లోనూ, ప్రతి స్టూడెంట్ పేరెంట్స్‌లోనూ గూడా చేంజ్ రావాలి.